బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. లక్ష్మణ్ కు పొలిటికల్ చిప్ ఖరాబైందన్నారు జగ్గారెడ్డి. అందుకే ఆగస్టులో ప్రభుత్వానికి సంక్షోభం అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. లక్ష్మణ్ ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ తో పాటు 4 బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. మోసాల చరిత్ర బీజేపీదని, మోసం అంటేనే తెలియనిది సోనియా గాంధీ కుటుంబమని తెలిపారు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో మా నాయకత్వం కూడా, మా గవర్నమెంట్ కూడా, మేము ఎక్కడ కూడా పోలీసు లేదా ఇంకా అధికారులని ఎక్కడ కూడా ఎన్నికల్లో మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ వాడడం కానీ ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా జరగలేదు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా ప్రజలు కూడా ఎవరి ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకున్నారు. మనం గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ అయినా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఎలాంటి ఎన్నికలు జరిగినా కొంత పోలీస్ అధికారులను వాడుకొని కాంగ్రెస్ నాయకులను అడ్డు తగలడము, ఇబ్బంది పెట్టి ఓట్ల విషయంలో వాళ్ళ పైచేయి ఉండేటట్టుగా గత చరిత్ర ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఎన్నికల జరిగినాయి తెలంగాణలో. మేము యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి రాదని అనుకున్నాం. సడన్గా బీజేపీ లక్ష్మణ్ గారు అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలికే ప్రయత్నం చేసాడు. మళ్ళీ ఈరోజు గెలకాల్సిన అవసరం లేదు. అసలు ఎన్నికలు అయిపోయినాయి, అంతే. ఎవరంతా ఓటర్స్ ప్రజలు అంతా రిలాక్స్గా ఉన్నారు. ఏదో జరిగిపోతున్నదని ముందే జాతకం. ఈయన ఒక పండితుడు అయినట్టు ఇప్పుడు లక్ష్మణ్ గారు ఎంపీయా లేకపోతే పండితుడా? మొదలై వీళ్ళు జాతకాలు చెప్తున్నారు ఈ అమ్మిలు. అంటే అంతా ఏం అవసరం అనేది నాకు అర్థం కాలే. 3 నెలల ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఈ జాతకం చెప్పడం వల్ల ఆయనకు వచ్చి ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలే. కన్ఫ్యూజ్ ఉండొద్దు. వాళ్ళు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో మాట్లాడారు లక్ష్మణ్ గారు. ఆగస్టులో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతుందని కూడా ఏదో 2 మాటలు చాలా సీరియస్గానే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు 65 ఎమ్మెల్యేల సీట్లు చాలా క్లియర్గా ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 4 నెలలు ఆల్రెడీ రూలింగ్ అవుతుంది సీఎం హోదాలో. మీరెందుకు